అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి కుర్రకారుల మనసుని దోచేశాడు. ఇక అప్పట్లో అబ్బాస్ ని చూసిన అమ్మాయిలకైతే కలల రాకుమారుడిగా మారాడనే చెప్పాలి. ఆ సినిమాలో మరో హీరో వినీత్ ఉన్నప్పటికీ ఎవరి పాత్ర వారికే ప్రత్యేకమని చెప్పాలి. తన అందం నటనతో ఎంతో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అబ్బాస్. అయితే ఇప్పుడు అబ్బాస్ ఏం చేస్తున్నాడు? రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా లేదా అనేది తెలుసుకుందాం. ఈ రోజు బర్త్డే సందర్భంగా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రేమదేశం తర్వాత అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. 90లలో అబ్బాస్ అమ్మాయిల ఫేవరెట్ హీరోగా నిలిచాడు. పాత్రలు ఎంచుకునే విషయంలో తప్పటడుగులు వేసినందుకు అబ్బాస్ క్రేజ్ నెమ్మదిగా తగ్గిపోయింది. ఈ సమయంలో అతడు ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించడం ప్రారంభించాడు. 2015 నుండి అబ్బాస్ సినిమాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత అతడు తన కుటుంబంతో కలిసి విదేశాల్లో నివసించసాగాడు. ఇటీవల అతడు సోషల్ మీడియాలకు తిరిగి వచ్చి తన ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకోవడం మొదలుపెట్టాడు. అబ్బాస్ 1975 మే 21న కోల్కతాలో జన్మించారు. ముంబైలో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈ హీరో తొలుత మోడలింగ్ లో అడుగుపెట్టాడు. 1996లో కాజల్ దేశం తెలుగులో ప్రేమదేశం సినిమాతో హీరోగా అంగీకరించాడు. అప్పట్లో అబ్బాస్ కి తన యాక్టింగ్, లుక్స్, హెయిర్ స్టైల్ కు ఒక ప్రత్యేకమైన అభిమానుల బేస్ ఉండేది. 1997లో విఐపి అనే చిత్రంలో ప్రభుదేవతో కలిసి నటించాడు. అబ్బాస్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించాడు. తెలుగులో వచ్చిన నీ ప్రేమకై సినిమాలో సెకండ్ లీడ్ లో నటించాడు. ప్రేమదేశంలో వినీత్, అబ్బాస్ కలిసి నటించారు. మళ్ళీ నీ ప్రేమకైలో కూడా కలిసి నటించడం విశేషమనే చెప్పాలి. ఇక తెలుగులో నేరుగా ఆయన నటించిన మరిన్ని సినిమాలేంటో తెలుసా? రాజా, కృష్ణబాబు, రాజహంస, ప్రియా ఓ ప్రియా, బ్యాంక్, ఇది సంగతి, అనసూయ, పొలిటికల్ రౌడీ, శ్వేతనాగు, నీ ప్రేమకై, మాధురి. ఇక తమిళ నుండి అనువాదం చేయబడ్డ సినిమాలు ప్రియురాలు పిలిచింది, నరసింహ, రాజహంస, ప్రియా ఓ ప్రియా, విఐపి, ప్రేమదేశం. 2015 నుండి అబ్బాస్ సినిమాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్న పెట్రోల్ బ్యాంక్ లో కూడా పనిచేశాడని ఆ మధ్య వచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమాలో అవకాశాలు లేక పెట్రోల్ బంక్ లో పనిచేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇటీవలే అతడు సోషల్ మీడియాలోకి తిరిగి వచ్చి తన ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకోవడం మొదలుపెట్టాడు. ఆ మధ్య తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ తన రీ ఎంట్రీపై ఒక అద్భుతమైన వార్తను ప్రకటించాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత అబ్బాస్ తన సినిమా కెరియర్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ వేద చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించినట్లు సమాచారం. ఈ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు సర్గుణం దర్శకత్వం వహించబోతున్నారని వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు వివరాలు బయటకు రాలేదు. ఇక అబ్బాస్ రీ ఎంట్రీ విషయంలో అభిమానులు ఎంతో అంచనాలను పెట్టుకున్నారు. మరి ఆయన తిరిగి పరిశ్రమలో అడుగు పెడితే మళ్ళీ అలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పొందగలుగుతారా అనేదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటూ పొలిటికల్స్ తరఫు నుంచి కూడా అబ్బాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అబ్బాస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.